బీసీల సంరక్షణను చేపట్టే బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనని దీనికోసం త్వరలోనే చట్టం చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దేశం గర్వించే కళ చేనేత అని అభివర్ణించారు. చీరాల చేనేతకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని, చీరాల పట్టు, కాటన్ చీరలకు విశేష ఆదరణ లభిస్తోందని తెలిపారు. ఒకప్పుడు చీరల కర్చీఫ్లు విదేశాలకు ఎగుమతి అయ్యేవని చెప్పుకొచ్చారు. చేనేత రంగం కాలక్రమేణా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందని తెలిపారు. చేనేతను ప్రోత్సహిస్తూ జీవన ప్రమాణాలు పెంచుతామన్నారు. చీరాల, వెంకటగిరి, ధర్మవరం, ఉప్పాడ, శ్రీకాకుళం, మంగళగిరి, పొందూరు, పెడన, నరసాపురం చేనేత ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు. చేనేత వైభవాన్ని మళ్లీ తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలోని కొత్తపేట గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నేతన్న సేవలో సంక్షేమ పథకాన్ని సీఎం ప్రారంభించారు. రాష్ట్రంలోని అర్హులైన చేనేత కుటుంబాలకు 25,000 చొప్పున ఆర్థిక సాయాన్ని సీఎం అందించారు. మొత్తంగా 71,536 చేనేత కుటుంబాలకు 179 కోట్లను సీఎం చంద్రబాబు విడుదల చేశారు. ఈ సందర్భంగా వివిధ స్టాళ్లను సీఎం చంద్రబాబు సందర్శించారు. సిబిఎన్ జీవిత చరిత్రను ఆవిష్కరిస్తూ మహతి అనే యువతి 40 పెన్సిళ్లతో రూపొందించిన మైక్రో ఆర్ట్ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. బాపట్ల, సూర్యలంక సహా జిల్లాలోని వివిధ బీచ్ల సమాచారాన్ని ప్రజలకు అందించేలా రూపొందించిన బే ఆఫ్ బాపట్ల వెబ్సైట్, హ్యాండ్బుక్ను సీఎం విడుదల చేశారు. బాపట్ల లీప్స్ పేరుతో వివిధ రంగాల్లో యువతకు అందించే శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చేనేత రంగ అభివృద్ధికి సంబంధించి ఫ్యాబ్ ఇండియా సహా 4 సంస్థలతో సీఎం చంద్రబాబు సమక్షంలో అధికారులు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలను ముఖ్యమంత్రి వివరించారు. అలాగే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ పడటం లేదని ముఖ్యమంత్రి వెల్లడించారు. అలాగే రాష్ట్రంలో జరుగుతున్న ప్రగతిని అడ్డుకునేలా జరుగుతున్న కుట్రల పట్ల ప్రజల అప్రమత్తతతో ఉండాలని సూచించారు. ఇలాంటి వారి విషయంలో ప్రభుత్వం కఠినంగా ఉంటుందని, ప్రజలు కూడా కుట్రలు పన్నే వారి నైజాన్ని గమనించాలని కోరారు. స్వదేశీ ఉద్యమ స్ఫూర్తిని గుర్తు చేసుకునేలా ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇది మరపురాని రోజుగా ఉండాలనే నేతన్న సేవలో పథకాన్ని ప్రారంభించామని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలే కాదు, చెప్పని వాటిని అమలు చేస్తున్నామనడానికి నేతన్న సేవలో పథకమే నిదర్శనమన్నారు. చేనేత కేవలం ఒక వృత్తే కాదు, భారతీయ సంస్కృతికి ప్రతీకని, దేశం గర్వించే కళ చేనేత అని పేర్కొన్నారు. మన రాష్ట్రం అనేక చేనేత కళలకు నిలయమని, అలాంటి వర్గానికి ఆసరాగా ఉంటున్నామన్నారు. చీరాల, వెంకటగిరి, ధర్మవరం, ఉప్పాడ, మంగళగిరి, పొందూరు, పెడన, శ్రీకాళహస్తి, నరసాపురం ఇలా రాష్ట్రంలో అనేక చేనేత ఉత్పత్తులు విశిష్ట గుర్తింపు పొందాయన్నారు. 1.27 లక్షల మంది చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని, నేతన్న సేవ పథకమే కాదు, ఇప్పటికే నేతన్నలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. ఈరోజు 1,27,000 మంది చేనేత మీద ఆధారపడ్డారు. నేను చాలా వృత్తులు చూశాను. చేనేత పైనే ఆధారపడిన ఏకైక వర్గం చేనేత కార్మికులు. వేరే వాళ్ళు మారగలిగారు కానీ మీరు మాత్రం మగ్గాన్నే నమ్ముకున్న ఏకైక వర్గం చేనేత అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మీ అందరిలో ఒక సాంప్రదాయ ప్రకారం సృజనాత్మక కలిగిన వ్యక్తులు మీరందరూ, నైపుణ్యం ఉంది. అయితే కాలక్రమేణా చాలా ఇబ్బందులు వచ్చాయి. నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎక్కువ కన్సర్న్ చూపించిన వర్గం చేనేత. ఇప్పుడు కూడా నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, అపోజిషన్లో ఉన్నా, రూలింగ్లో ఉన్నా, ఎప్పుడూ చేనేత కార్మికులు తెలుగుదేశం పార్టీకే ఓటేశారు తప్ప వేరే గుర్తు తెలియని వ్యక్తులు మీరు. అందుకే ఎన్నికల ముందు ఒక మాట చెప్పాను. ఆ రోజు ఏ మాట చెప్పాను, 200 రూపాయలు హ్యాండ్లూమ్కి, 500 యూనిట్లు పవర్లూమ్కి సబ్సిడీ ఇస్తా అన్నాం. చెప్పిన మాట నిలబెట్టుకున్నాం. నేను పోయిన టర్మ్లోనే చేనేత కార్మికులు మగ్గం దగ్గర కూర్చొని అందులో వచ్చే కాటన్ అంతా కూడా కడుపులేకపోయి అనారోగ్యం పాలవుతున్నారనే ఉద్దేశంతో 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చింది మొదటిసారి చేనేత కార్మికులకి.
అదో కమిట్మెంట్తో చేశాం. 85,000 మందికి ఇస్తున్నాం. మొన్నే పెంచాం. 4,000, 6,000 ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఈరోజు 35 కోట్లు నెలకి ఇస్తున్నాం. 420 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఇంకొక పక్కన 109 ప్రాథమిక చేనేత సహకార సంఘాలకి క్యాష్ క్రెడిట్ ద్వారా 79 కోట్లు ఇస్తున్నాం. ఇప్పుడు రాష్ట్రం అంతా సీసీటీవీ కెమెరాలు పెట్టాను. ఎవడైనా దొంగతనం చేసినా, నేరాలు ఘోరాలు చేసినా కబద్దార్, 3వ నేత్రం మీ వెంటనే ఉంటుంది. ఎవరు తప్పించుకోలేరు. అందులో మొత్తం వచ్చాయి. వస్తే ఈయనంటాడు చాలా చిన్న పిల్లోడు చంపేశాడు, ఏమవుతుందని మాట్లాడతాడు. గొర్రెల కాపరి చనిపోయాడు. చనిపోతే 44 ఏళ్ళు చనిపోయాడు. దానికి పెద్ద సమస్య ఏంటంటాడు. మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. మానవత్వం ఉండాలి, మనుషుల్లో ఆలోచన విధానం ఉండాలి. మొన్న దానిపైన చూడడానికి పోయి రోడ్డంతా స్తంభింపజేస్తూ వెళ్ళారు. విశాఖపట్నం నుంచి 1 గంట జర్నీ, 7 గంటలు వెళ్ళారు. అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్, ఒక మహిళ, ప్రజలను కాపాడవలసిన మహిళ, కాకి బట్టలు వేసుకున్న మహిళ. గవర్నమెంట్ వీరికైతే ఒక వెపన్ కూడా ఇస్తారు. వాళ్ళ ఆత్మరక్షణకే కాకుండా ప్రజల్ని కాపాడడానికి. అలాంటి మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తారు. మనుషులు మామూలుగానే మహిళని ఎవరన్నా టచ్ చేస్తే మనం అందరం కూడా చాలా కోప్పడతాం. అవునా కాదా అని అడుగుతున్నా. వెకిలి చేష్టలు చేస్తారు, ఇష్టానుసారంగా చేస్తారు. కడానావిడిని మాప్ చేసేసి ఇష్టానుసారంగా అసభ్యంగా ప్రవర్తిస్తే కనీసం కండెం చేసే పరిస్థితి లేకుండా పోయింది. నేను అడుగుతున్నా మిమ్మల్ని, పోలీస్ ఆఫీసర్కి, మహిళా పోలీస్ ఆఫీసర్కే రక్షణ లేకపోతే మీకు రక్షణ ఉంటుందా? మహిళలు మీరే ఆలోచించమని కోరుతున్నా. ప్రజాసేవకు అంకితమైన జీవితంతో సేవా కార్యక్రమాల ద్వారా మన్ననలు పొందిన రాజశ్రీ పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అగ్నికుల క్షత్రియుల చరిత్రను భావితరాలకు చాటి చెప్పిన మహనీయుడు లక్ష్మణ స్వామి వర్మ అని, ఆయన ఆయుర్వేదంతో వేలాది మంది పేదలకు ఆరోగ్యాన్ని ప్రసాదించారని పేర్కొన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి జయంతిని అధికారికంగా నిర్వహించాలని ఉత్తర్వులిచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. అగ్నికుల క్షత్రియ జాతిపిత స్వర్గీయ పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ జయంతి సందర్భంగా కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ, పెడన్ ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పీతా గోమిచందు, అగ్నికుల క్షత్రియ బీసీ సంఘాల నాయకులు తదితరులతో కలిసి పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం హర్షణీయమని పేర్కొన్నారు. నాటి సమాజంలో ప్రజల సమస్యలను చూసి చలించిపోయి వారికి పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ అండగా నిలిచారన్నారు. పేదల కోసం కోరంగిలో ఉచిత వైద్యశాల ఏర్పాటు చేశారని, అగ్నికుల క్షత్రియుల చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పాలనే లక్ష్యంతో ప్రత్యేకంగా పత్రికను నడిపించారన్నారు. అగ్నికుల క్షత్రియులను సమాజంలో చిన్నచూపు చూడటాన్ని సహించలేక చరిత్రను అధ్యయనం చేశారని, అనేక ప్రాంతాల్లో తిరిగి శోధించి బ్రిటిష్ ప్రభుత్వానికి ఆధారాలు చూపించి అగ్నికుల క్షత్రియులుగా గుర్తింపు తీసుకొచ్చారన్నారు. ఇందుకు అనేక సంవత్సరాల పాటు పోరాడి ప్రత్యేకంగా జీవో వచ్చేలా చేసిన కృషి లక్ష్మణస్వామి వర్మ చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా అందరి ఆదరాభిమానాలను సొంతం చేసుకున్న పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ వంటి మహనీయుల అడుగుజాడల్లో నడిచే అవకాశం లభించడం తన అదృష్టమని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఆ పత్రిక ద్వారా సామాజిక వర్గం, ఎందుకంటే అప్పటి వరకు వేరు వేరు పేర్లతో పిలువబడేవాళ్ళు. పల్లీలని, పల్లికారులని, రకరకాల కాపులని, ఇలా రకరకాల పేర్లతో ఆంధ్ర రాష్ట్రం తీరం మొత్తం కూడా పిలువబడుతుండేవాళ్ళు. మరి ఆ చరిత్రను అంతా కూడా ఆయన తయారు చేసి, ఆ చరిత్రలో
మరి బ్రిటిష్ వారు అందరికి కూడా సమర్పించి ఆనాడు అగ్నికుల క్షత్రియ నామకరణ చేయాలని చెప్పి వారు పోరాటం చేసి సాధించడం జరిగింది. వారి యొక్క స్థితిగతులు, ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితులు, వాళ్ళ అభివృద్ధి కోసం వారు చేసినటువంటి కృషికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన కాకినాడ దగ్గర ఉన్నటువంటి కోరంగి గ్రామంలో ఆయన జన్మించారు. మరి ఆయన గుర్తుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన విగ్రహాల్ని అగ్నికుల క్షత్రియులు దైవంగా భావిస్తారు. చాలా చోట్ల ఆయన విగ్రహాలు కూడా ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. మరి ఈరోజు ఆయన జయంతిని చేసుకోవడం ద్వారా భవిష్యత్ తరాలకి అలాంటి కృషి చేసినటువంటి వ్యక్తిని గుర్తించుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ నిర్ణయం తీసుకున్నందుకు మరొకసారి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు. రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఇటీవల కాలంలో పికిల్ బాల్ గేమ్కు దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోందని చెప్పారు. రాష్ట్రంలో పికిల్ బాల్ క్రీడా అభివృద్ధికి ఈ లీగ్ ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు పికిల్ బాల్ వంటి నూతన క్రీడలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా నేటి నుంచి ఈ నెల 9వ తేదీ వరకు నిర్వహిస్తున్న అమరావతి పికిల్ బాల్ లీగ్ విజయవాడలోని నైట్రో పికిల్ బాల్ మరియు కేఫే వేదికగా ప్రారంభమైంది. క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, శాప్ చైర్మన్ ఏ రవినాయుడు, సినీ హీరో సుశాంత్ హాజరై టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా పికిల్ బాల్కు మంచి ఆదరణ పెరుగుతోందన్నారు. ఈ ఆటలో మంచి అవకాశాలున్నాయని చెప్పారు. విజయవాడ అమరావతి పికిల్ బాల్ టోర్నమెంట్కు వేదిక కావడం సంతోషంగా ఉందన్నారు. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పికిల్ బాల్ ఆదరణ పెరుగుతోందన్నారు. పికిల్ బాల్కు ఉత్సాహంగా స్పాన్సర్స్ కూడా ముందుకొస్తున్నారన్నారు. పికిల్ బాల్ను స్పోర్ట్స్ అథారిటీ పరిధిలోకి తీసుకొస్తామన్నారు. నిర్వాహకులకు అలాగే ఇక్కడికి చేసిన అంతర్జాతీయ జాతీయ క్రీడాకారులందరికీ ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కొత్తగా ఎమర్జ్ అయిన గేమ్స్లో పికిల్ బాల్ ఒకటి. దానికి మన ఆంధ్ర రాష్ట్రం వేదిక అవుతా ఉంది. గత 2 నెలల ముందు వైజాగ్లో ఒక అంతర్జాతీయ పరిణామాలతో ఒక మంచి ఈవెంట్ జరగడం, ఇప్పుడు ఇక్కడ జరుపుకోవడం కూడా రేపు రాబోయే కాలంలో పికిల్ బాల్ ఒక ఆంధ్ర డెస్టినీగా ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలను ఎంతో ఎనర్జెటిక్గా స్పాన్సర్ చేస్తున్న ఈ కంపెనీ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే కేవలం ప్రభుత్వాల మీద ఆధారపడకుండా స్పాన్సర్సే ఇలాంటి మంచి మెగా ఈవెంట్స్ను పెట్టడం ద్వారా క్రీడాకారులకు కూడా మంచి ప్రోత్సాహకాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే రేపు రాబోయే కాలంలో కూడా ఈ పికిల్ బాల్ అనే దాన్ని స్పోర్ట్స్ అథారిటీ కింద తీసుకొని వచ్చినప్పుడు తప్పకుండా దీనికి మంచి ఫ్యూచరిస్టిక్గా ఒక అవకాశాలు ఉంటాయని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ అమరావతి టోర్నమెంట్ను విజయవాడలో నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. అమరావతి పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన వారు ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నారని చెప్పారు. సో అలాంటి అమరావతి పికిల్ బాల్ ఇక్కడ విజయవాడ నగరంలో ఏర్పాటు చేయడం ఎంతో సంతోషదాయకం. మరి దానికి ఇది వచ్చిన ప్లేయర్స్ కూడా నలుమూలల నుంచి కూడా రావడం జరిగింది. అటు చెన్నై పట్టు నుంచి, అదేవిధంగా సినీ ప్రముఖులు కూడా చాలామంది టీములు తీసుకుని ఈ రోజున ఈ 3 రోజుల కాంపిటీషన్లో పాల్గొంటున్నారు. ప్రత్యేకంగా సుశాంత్ గారు మరి దీనిలో ఒక ఇంపార్టెంట్ రోలు, అదేవిధంగా స్పాన్సరర్స్గా గోల్డ్ మెడల్ జైన్ గారు మనస్ఫూర్తిగా వారిని కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ గేములు అన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళ సహకారం ఉంటేనే ఈ గేమ్స్ ముందుకు వెళ్తాయి. గేమ్స్ ముందుకు వెళ్తేనే ఒక స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అనేది వచ్చి మరి ఆ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ ద్వారా సమాజానికి అనేకమైన మేలు జరుగుతుంది. కాబట్టి ఈ గేమ్స్కి నేను మనస్ఫూర్తి. అనంతరం శాప్ చైర్మన్ ఏ రవినాయుడు మాట్లాడుతూ పికిల్ బాల్ టోర్నమెంట్ను చాలా ఘనంగా నిర్వహిస్తున్నారన్నారు. ఈ టోర్నమెంట్ను 3 రోజుల పాటు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో ఈ స్టేడియంను చూస్తే తెలుస్తోందన్నారు. ఊహించని విధంగా పికిల్ బాల్కు ఆదరణ పెరుగుతోందన్నారు. పికిల్ బాల్ క్రీడాకారులందరూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం అసోసియేషన్గా ఏర్పడితే శాప్ గుర్తింపు కల్పిస్తుందని తెలిపారు. ఈ గేమ్కి ఎంత ప్రాధాన్యత ఉందనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. అదేవిధంగా జైన్ గారు పూర్తిగా సహకరిస్తున్నారు. సినిమా హీరో సుశాంత్ గారు కానీ, అదేవిధంగా ఇంకా డైరెక్టర్స్, అదేవిధంగా చాలామంది ఎవరైతే ఈ రాష్ట్రంలో కానీ వివిధ రంగాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారో, సినిమా కానీ స్పోర్ట్స్ కానీ, అదేవిధంగా డాక్టర్స్గా ఉండి
వివిధ విభాగాల్లో పారిశ్రామికవేత్తలందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. ముఖ్యంగా గద్దె క్రాంతి గారికి అండ్ టీంకి హృదయపూర్వకంగా అభినందనలు కూడా తెలియజేసుకున్నాను. దీంట్లో పార్టిసిపేషన్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ ఈ క్రీడ మరింత అభివృద్ధి చెందాలని, ఇంటర్నేషనల్ స్థాయిలో ఇక్కడ టోర్నమెంట్ నిర్వహించాలని కూడా కోరుకుంటూ దీనికి విచ్చేసిన గౌరవ స్పోర్ట్స్ మినిస్టర్ గారికి ప్రత్యేకంగా. అనంతరం సినిమా హీరో సుశాంత్ మాట్లాడుతూ పికిల్ బాల్ ఆట చాలా వేగంగా అందరి అభిమానాన్ని చూరగొందన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈ నైట్రో పికిల్ బాల్ అనేది ఇస్ ద బెస్ట్ ఇండోర్ కోర్ట్ టిల్ డేట్. అండ్ అందుకే నాకు యాక్చువల్ చెప్పాలంటే సంక్రాంతికి వచ్చినప్పుడు మా తాతగారు ఊర్లు గుడివాడ వెళ్ళాను, పునాదిపాడు వెళ్ళాను. సో నాకు విజయవాడలో ఏదైనా చేయాలి, పని పెట్టుకుని రెగ్యులర్గా రావాలి అని నిజంగా మనస్ఫూర్తిగా అనిపించి నైట్రో పికిల్ బాల్లో కూడా ఒక పార్ట్నర్ అయ్యానండి ఈ వెన్యూలో. సో దట్స్ హౌ దిస్ జర్నీ స్టార్టెడ్. అండ్ మీరు చూడబోతారు అమేజింగ్ టాలెంట్. సో ఆల్ ఓవర్ ప్లేయర్స్, నేషనల్ ప్లేయర్స్తో పాటు రీజనల్ టాలెంట్ కూడా ఆడినప్పుడు అందరి గేమ్ ఇంప్రూవ్ అయ్యి వాళ్ళు ఒకళ్ళొకళ్ళు పరిచయాలు అయ్యి ఇట్స్ బెటర్ ఛాన్సెస్ టు గెట్ మెడల్స్ ఫర్ ఇండియా. సో ఐ విష్ ఎవ్రీవన్ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ. ఈ సందర్భంగా గద్దె క్రాంత్ కుమార్ మాట్లాడుతూ పికిల్ బాల్ టోర్నమెంట్లో వివిధ ప్రాంతాల నుంచి క్రీడాకారులు పాల్గొంటున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఇది ఇంకెక్కడా జరుగుండదు. మొట్టమొదటిసారిగా మన లోకల్ ప్లేయర్స్, మన విజయవాడ ప్లేయర్స్ కానీ, మన రాష్ట్రంలో నలుమూలల నుంచి వచ్చిన ప్లేయర్స్ కానీ, వాళ్ళని తెలంగాణ ప్లేయర్స్ని, అలాగే దేశం మొత్తంలో ఉన్న మంచి టాలెంట్ ఉన్న ప్లేయర్స్ అందరినీ కూడా కలిపి ఒక లీగ్గా తయారు చేయడం అయింది. 8 టీముల్ని ఎంపిక చేసుకున్నాము. 8 టీములు, ఒక్కొక్క టీం నుంచి కూడా 11 ప్లేయర్స్ ఆప్షన్లో వాళ్ళు కొనడం జరిగింది. ఆ 8 టీమ్ ఓనర్స్ కూడా మా మీద ట్రస్ట్ ఉంచి, మా అమరావతి మీద కూడా ట్రస్ట్ ఉంచి, వాళ్ళు వేరే రాష్ట్రాలను కూడా విజయవాడ వచ్చి ప్రముఖ సినీ ప్రొడ్యూసర్లు కానీ, ప్రముఖ ఎంటర్ప్రినర్స్ కానీ అలాగా మా మీద ట్రస్ట్ ఉంచి ఇక్కడికి వచ్చి అందరినీ కలిపి ఇక్కడ చేయడం జరిగింది. తప్పకుండా ప్రజలందరూ కూడా వచ్చి ఈ గేమ్ని విట్నెస్ చేయాలి, మాతో కలిసి సెలబ్రేట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దసరా ఉత్సవాలు రాష్ట్ర ప్రతిష్టకు తగ్గట్టుగా అత్యంత వైభవంగా నిర్వహించాలని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం ఆలయాల అభివృద్ధి, భక్తుల సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. క్యూ లైన్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని మంత్రి సూచించారు. విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రి ఆనంకు ఆలయ మర్యాదలతో ఈవో, ఆలయ చైర్మన్, అధికారులు, అర్చకులు ఘనస్వాగతం పలికారు. ఆపై అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం వేద పండితుల ఆశీర్వచనం, తీర్థప్రసాదాలను మంత్రి స్వీకరించారు. తర్వాత ఆలయంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. క్యూ లైన్లు, త్రాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని మంత్రి సూచించారు. వీఐపీ దర్శనాలతో పాటు సాధారణ భక్తుల దర్శనాలు కూడా సజావుగా కొనసాగేలా ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ట్రాఫిక్ నిర్వహణ, పార్కింగ్, షటిల్ సర్వీసులు, అత్యవసర సేవలను ముందుగానే సిద్ధం చేయాలని సూచనలు చేశారు. ఆలయ పరిసరాల్లో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఆలయ మాస్టర్ ప్లాన్ పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడొద్దని అధికారులకు మంత్రి స్పష్టమైన సూచనలు చేశారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో నిన్న జరిగిన సంఘటన గొడ్డలి పార్టీకి కేవలం ట్రైలర్ మాత్రమేనని టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ హైకోర్టుకు వెళ్లిన వైసీపీ నేతలు న్యాయస్థానం అడిగిన ఆధారాలను ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. డీఎస్సీపై బహిరంగ చర్చకు సిద్ధమన్న మంత్రి లోకేష్ సవాల్ను స్వీకరించకుండా గొడ్డలి పార్టీ అధినేత పారిపోయారని ఎద్దేవా చేశారు.
విజయవాడ అజిత్ సింగ్ నగర్లోని సెంట్రల్ నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిఎస్సీపై బహిరంగ చర్చకు మంత్రి నారా లోకేష్ సవాల్ చేస్తే పిరిగి పందులాగా పారిపోయిన వ్యక్తి జగన్ అని మండిపడ్డారు. గంటలు గడిచిపోయాయి, రోజులు గడిచిపోయాయి, వారాలు గడిచిపోతున్నాయని, కానీ జగన్ మాత్రం చర్చకు రావడం లేదన్నారు. సవాళ్లు స్వీకరించలేని వైసీపీ నేతలు డిఎస్సీ గురించి మాట్లాడతారా అని ధ్వజమెత్తారు. గంజాయి ముఠాలను తీసుకొచ్చి రోడ్డుపై డ్రామాలు వేస్తారా అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డికి నిజంగా దమ్ముంటే చర్చకు రావాలన్నారు. హైకోర్టు చివాట్లు పెట్టినా బుద్ధి రాలేదన్నారు. ఆధారాలున్నాయా అని హైకోర్టు ప్రశ్నిస్తే తెల్లమొహం వేసి ఇప్పుడు రోడ్డు మీదకొచ్చి వీరంగం చేస్తున్నారని దుయ్యబట్టారు. మీ ఇష్టానుసారం నగరంలో ఉన్న ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా గంజాయి మూటాలను, మాఫియా డాన్లను తీసుకుని రోడ్డు మీదకి వస్తామంటే తెలుగుదేశం పార్టీ, నగర ప్రజలు కూడా చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉండదన్నారు. గొడ్డలి పార్టీ లేనటువంటి ఒక అంశాన్ని, జరగనటువంటి ఒక అంశాన్ని కొన్ని నిరాధారమైనటువంటి ఆరోపణలతో ఈ రోజున డిఎస్సిలో ఏవో అక్రమాలు జరిగాయి, మోసాలు జరిగాయి అని చెప్పి జెన్ జీ ఉద్యమం పేరుతో రాష్ట్రం మొత్తం మీద వీధి నాటకాలు మొదలుపెట్టింది. జెన్జీ ముసుగులో అరాచక శక్తుల్ని, రౌడీలని, గోండాలని, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అందరినీ కూడా పోగేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక విధంగా ఒక అశాంతి సృష్టించాలన్న ప్రయత్నాల్లో భాగంగానే నిన్న విజయవాడలో కూడా అటువంటి ఒక కార్యక్రమానికే తెరలేపడం జరిగింది. ఎటువంటి అనుమతులు లేకుండా, పోలీస్ శాఖ వద్ద ఎటువంటి పర్మిషన్ తీసుకోకుండా, ఎటువంటి అనుమతులు లేకుండా విజయవాడ నగరంలో ఏ రకమైనటువంటి నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాలనుకున్నా నిర్దేశించినటువంటి ప్రదేశం అయినటువంటి ధర్నా చౌక్ని వదిలిపెట్టి నడి రోడ్డు మీద నిత్యం కొన్ని వందల మంది. అనంతరం టీడీపీ నేత గొట్టిముక్కల రఘురామరాజు మాట్లాడుతూ డిఎస్సీపై గొడ్డల పార్టీ అనవసర రాద్ధాంతం చేస్తోందని, జగన్ జమానాలో డిఎస్సీ నిర్వహించకుండా నిరుద్యోగులను మోసం చేశారన్నారు. చంద్రబాబు, లోకేష్లు ఇచ్చిన మాట ప్రకారం డిఎస్సీ ద్వారా 17,000 మందికి ఉద్యోగం ఇచ్చారని, అక్రమాలకు ఆస్కారం లేకుండా వేల మంది జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. అయినా కుట్రలతో డిఎస్సీపై గొడ్డల పార్టీ నేతలు విషం చెబుతున్నారన్నారు. నిజంగా మీ గొడ్డల పార్టీ నాయకులకి చిత్తశుద్ధి ఉందా? గత 5 ఏళ్లలో ఒక డిఎస్సీ ద్వారా ఉద్యోగం ఇచ్చారా? ఉద్యోగం ఇవ్వడం చేత కానీ మీరు, ఉద్యోగాలు ఇవ్వడం చేత కానీ మీరు ఇవాళ 16,000 ఉద్యోగాలు ఒకే టైంలో 150 రోజుల్లోపే ఇచ్చినటువంటి యువనాయకుడు లోకేష్ గారిని ఇవాళ అలా మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకోం. ఓర్పు సహనంతో 2 సంవత్సరాలు భరించాం, ఇక భరించేది లేదు. విజయవాడ నగరం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుద్ది. నిన్న మా నాయకుడు బోండమేశ్వరరావు గారు మొదటి అడుగేశారు. ఈ అడుగులో అడుగేసి రాష్ట్రం మొత్తం కథం తొక్కి మీ అంతు చూస్తానని తెలియజేస్తా ఉన్నా. డిఎస్సీ అభ్యర్థులకు జరిగిన అన్యాయంపై న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన శాంతియుత రీలే నిరాహార దీక్షపై పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత దారుణమని ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ఖండించారు. శాంతియుతంగా జరుగుతున్న దీక్ష శిబిరాన్ని గీతలు గీసి కుదించడం, నిరసన వ్యక్తం చేసే హక్కును కాలరాయటమేనని అన్నారు. దేశంలో ఇలాంటి రౌడీయిజాన్ని ఎన్నడూ చూడలేదని, రాష్ట్రంలో రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని విమర్శించారు. శాంతియుతంగా సాగుతున్న నిరసనపై పోలీసులు నీచంగా వ్యవహరించారని, నిరసనకారులు ఎదుర్కొన్న అవమానకర పరిస్థితులు ప్రభుత్వం నిరంకుశ వైఖరికి నిదర్శనమని అన్నారు. డిఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని కోరుతూ ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో విజయవాడ తూర్పు నియోజకవర్గం ఆటోనగర్ బస్టాండ్ సమీపంలోని సాయిబాబా కళ్యాణ మండపం వద్ద రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ డిఎస్సీ అభ్యర్థులను కూటమి ప్రభుత్వం పూర్తిగా మోసం చేసిందన్నారు. నిరాహార దీక్ష నిర్వహణకు 2 రోజుల ముందుగానే పోలీసుల నుంచి అనుమతి తీసుకున్నప్పటికీ ఈరోజు ఉదయం పోలీసులు శిబిరానికి వచ్చి టెంటును బలవంతంగా తొలగించి దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపించారు.
డిఎస్సి నియామకాలలో ఎలాంటి అక్రమాలు జరగలేదని ప్రభుత్వం చెబితే వెంటనే సిబిఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోవడంతోనే ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రభుత్వం ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడుతోందని విమర్శించారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిందని, చట్టానికి విరుద్ధంగా వ్యవహరించిన నాయకులు, పోలీసు అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆగస్టు 10వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామని, ప్రజలు, యువత, విద్యార్థులు, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని దేవినేని అవినాష్ పిలుపునిచ్చారు. మీ పరిపాలన మీద, మీ కూటమి ప్రభుత్వం మీద విరక్తి చెంది ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా, మళ్ళీ ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుందామని చెప్పనే ఉద్దేశంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం ఉన్నారు. ఈరోజు చట్టానికి వ్యతిరేకంగా పనిచేసిన తెలుగుదేశం పార్టీ నాయకులను కానివ్వండి, కార్యకర్తలను కానివ్వండి, లేకపోతే పోలీస్ కాకి చొక్కాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తున్న పోలీసులు కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టపరంగా తగిన బుద్ధి చెప్పే విధంగా మేము ముందుకు వెళ్తాను విషయం గుర్తు చేసి, రాబోయే రోజుల్లో ఈ నిరుద్యోగ యువత కోసం, విద్యార్థుల కోసం, యువకుల కోసం రేపు 10వ తారీఖున గారు ర్యాలీ ఏర్పాటు చేసాం. ఆ ర్యాలీ గారు ప్రతి నియోజకవర్గంలో ఘనంగా జరుగుతుంది. వేలాదిగా విద్యార్థులు, యువకులు పాల్గొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండి అది పోరాటం ముందుకెళ్లే విధంగా ప్రతి ఒక్కరి గారు పాల్గొంటారు. యువగళం పేరుతో యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఫీజు రీయింబర్స్మెంట్ చేసి విద్యార్థుల ఇబ్బందులు తొలగించాలని, డిఎస్సిలో జరిగిన అక్రమాలను వెలికి తీయాలని, లేని పక్షంలో నారా లోకేష్ రాజీనామా చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. దానికి సమాధానం చెప్పలేక టీడీపీ నాయకులు ధర్నా చేస్తున్నారని, వారు ఎందుకు చేస్తున్నారో తెలియదన్నారు. కూటమి ప్రభుత్వం, అధికార పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా యువతకు న్యాయం జరిగే వరకు వైసీపీ పోరాటం చేస్తుందని తెలిపారు. డిఎస్సిలో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని కోరుతూ మాజీ మంత్రి, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు 2వ రోజుకు చేరుకున్నాయి. నేడు పెజ్జానిపేటలో వైసీపీ శ్రేణులు రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. వైసీపీ శ్రేణులు దీక్ష చేస్తున్న శిబిరం వద్దకు టీడీపీ శ్రేణులు వచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో వారు అక్కడే తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ డిఎస్సిలో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని, మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని 2వ రోజు శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నామన్నారు. సమాధానం చెప్పకుండా టీడీపీ నాయకులు నిరసనలు చేస్తున్నారని చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చి 25 నెలలైనా ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేశారని యువత తరపున పోరాటం చేస్తున్నామని అన్నారు. యువత తరపున తాము నిలబడడం, పోరాటం చేయడం తప్ప అని ప్రశ్నించారు. గంజాయిని అరికట్టలేని దద్దమ్మలు ప్రభుత్వంలో ఉన్నారని, గంజాయి విచ్చలవిడిగా దొరుకుతోంది టీడీపీ నేతలే అంటున్నారని, దానికి నైతిక బాధ్యత వహిస్తూ మీరు రాజీనామా చేయాలన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా తాము ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పాలని, సమాధానం చెప్పలేక వ్యక్తిగతంగా భౌతిక దాడులకు దిగడానికి ప్రయత్నిస్తున్నారని, అవన్నీ చేతగాని దద్దమ్ములు చేసే పనులని విమర్శించారు. మీరు వెలికి తీయాలని చెప్పని, ఇవన్నీ చేయని పక్షంలో నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. దానికి సమాధానం చెప్పలేక ఈరోజు తెలుగుదేశం నాయకులు వాళ్ళు ఎందుకు ధర్నా చేస్తున్నారో తెలియదు. మేము అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీరు అధికార పార్టీలో ఉన్నారు, మీరు అమలు చేయండి. మీరు అమలు చేయకుండా 25 నెలలు అయ్యేటప్పుడు కూడా కాలయాపన చేస్తూ యువతను మోసం చేస్తుంటే యువత తరపున పోరాటం చేయడం తప్ప, యువత తరపున నిలబడడం తప్ప. మేము అందరికీ యువత తరపున ఉంటాం. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ యువతకి న్యాయం జరుగు వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని మీ ద్వారా నేను తెలియపరచుకుంటాను. గవర్నమెంట్ అంటే మా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారన్నా, మా పార్టీ అంటే భయము, భీతి మీకు లేకపోతే, నిజంగా మీకు ధైర్యం ఉంటే ఈ 2 జీవోలు మీరు ఎందుకు ఇచ్చారు, ఎందుకు క్యాన్సిల్ చేశారు, దీనికి మీరు సమాధానం తక్షణమే చెప్పండి. మీరు చెప్పలేని రోజు మీరు రాజీనామా చేయండి, లేదా దీన్ని సిబిఐ ఎంక్వైరీకైనా ఇవ్వండి. మేము అడుగుతుంది ఇదే. మేము విద్యార్థుల తరపున, విద్యార్థుల కోసం మేము పోరాటం చేయడానికి వచ్చాం. ఎవరు చెప్పమన్నారు మిమ్మల్ని? జీవన భృతి 3000 రూపాయలు ఇస్తామని ఎవరు అడిగారు మిమ్మల్ని విద్యార్థులు అడిగారా? అడగలేదే. మీరే చెప్పారు 3000 రూపాయలు జీవన భృతి ఇస్తానని. ఇంతవరకు రూపాయి ఇచ్చారా? 25 నెలల కాలం అవుతుంది.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం పూర్తిగా దెబ్బతిందని, రౌడీయిజం పెరిగిపోయిందని మాజీ ఎమ్మెల్యే మాలాది విష్ణు ధ్వజమెత్తారు. డిఎస్సి స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అక్రమాలు జరిగాయని వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పలేక ప్రత్యక్ష దాడులకు తెగబట్టం హేయమన్నారు. సమాధానం చెప్పాల్సిన బాధ్యత కలిగిన మంత్రులు తప్పుకుని అధికారులను ముందుకు నెట్టడం ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమని విమర్శించారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువత సమస్యలు, డిఎస్సి నియామకాలు, స్పోర్ట్స్ కోటా భర్తీలో జరిగిన అవకతవకలపై వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 2వ రోజు కొనసాగాయి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో గాంధీనగర్ ధర్నా చౌక్లో నిర్వహించిన ధర్నాలో మాజీ డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి, మాజీ కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ డిఎస్సి నియామకాలు, స్పోర్ట్స్ కోటా, 400 ఉద్యోగాల భర్తీలో భారీగా అక్రమాలు జరిగాయని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పలేక తీవ్ర అసహనంతో ఉందన్నారు. సమాధానం చెప్పాల్సిన బాధ్యత కలిగిన మంత్రులు తప్పుకొని అధికారులను ముందుకు నెట్టడం ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమని విమర్శించారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగి నవీన్కు టాప్ ర్యాంకు రావటం, ఆపై అతని పేరును తొలగించి 2వ ర్యాంకు నుంచి జాబితాను ప్రారంభించడం వెనుక ఉన్న పారదర్శకత ఎక్కడా అని నిలదీశారు. కూటమి ప్రభుత్వంలో రౌడీయిజం పెరిగిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ తన అనుచరులతో వచ్చి దీక్షా శిబిరంపై దాడి చేసి టెంట్లు కూల్చివేయడాన్ని తీవ్రంగా ఖండించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి బోండా ఉమ ఎవరు? పోలీసులు చూస్తూ ఉండగానే దాడులు జరుగుతుంటే వారు ప్రేక్షక పాత్ర పోషించడం దారుణమని ధ్వజమెత్తారు. టెంట్ వేయాల్సి వస్తే, మా టెంట్కి అబ్జెక్షన్ చెప్పాల్సి వస్తే పోలీసులు చెప్పాలి, ట్రాఫిక్ వాళ్ళు చెప్పాలి, లా అండ్ ఆర్డర్ వాళ్ళు చెప్పాలి. వాళ్ళకి లేనిది మీకెందుకు అని అడుగుతా ఉన్నాం. మీరెవరు అసలు? ఒక ప్రజాప్రతినిధి, శాసనసభలో ప్రజాప్రతినిధిగా ఉండాల్సినటువంటి బోండా ఉమ ఒక 70 మందిని వేసుకొచ్చి, 100 మందిని వేసుకొచ్చి టెంట్లు కూల్చేసి, రౌడీజం చేసేసి, మా టెంటు పీకేసి, డిఎస్సి లోకేష్ గారి బ్యానర్ కట్టి అక్కడ కూర్చుని మమ్మల్ని బలవంతంగా పోలీసులతో నెట్టేస్తే డిఎస్సిలో అక్రమాలన్నీ కూడా సక్రమాలు అయిపోతాయా? ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, విద్యార్థులకి 10,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలన్నీ వచ్చేస్తాయా? అలాగే ఆడబిడ్డ నిధి వచ్చేస్తుందా? 20 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేస్తాయా? కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దు, నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన వంటి అంశాల్లో ప్రభుత్వం ప్రజలను నిరాశకు గురిచేసిందన్నారు. గత 12 ఏళ్లుగా యువతకు తగిన స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ రైల్వే, ఇన్సూరెన్స్, ప్రభుత్వ పరిశ్రమలను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కేంద్రంలోని ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రచార పాదయాత్ర 2వ రోజు భవానీపురం శివాలయం సెంటర్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర ఊర్మిళా నగర్ సెంటర్ వరకు సాగింది. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి జె కోటేశ్వరరావు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను విమర్శించారు. ఎన్నికల నిబంధనల్లో మార్పులు చేసి తమకు అనుకూలమైన ఓట్లను ఉంచుకొని వ్యతిరేకంగా ఉన్న వారి ఓట్లను తొలగిస్తున్నారని కోటేశ్వరరావు ఆరోపించారు. పశ్చిమ బెంగాల్లో 90 లక్షల ఓట్లు తొలగించారనే ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే వారిపై కేసులు నమోదు చేసి జైళ్లకు పంపుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. మేధావులు, కవులను సైతం జైళ్లలో పెట్టిన పరిస్థితులు దేశంలో నెలకొన్నాయన్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కూడా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయలేదని కోటేశ్వరరావు విమర్శించారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని, నిరుద్యోగులకు నెలకు 3,000 ఇస్తామని, రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తామని హామీలిచ్చారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోనైనా నిరుద్యోగ భృతి అమలు చేశారా అని ప్రశ్నించారు. నగరాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు స్థలమిచ్చి ఇంటి నిర్మాణానికి 4 లక్షలు అందిస్తామని ఇచ్చిన హామీ కూడా అమలుకు నోచుకోలేదన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజల కోసం పనిచేసే ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. టూ టౌన్కి సంబంధించినటువంటి ప్రాంతాన్ని చూసినట్లయితే ఎర్రకట్ట అభివృద్ధి చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఎర్రకట్టని అభివృద్ధి చేయాలా? పంజాబ్ సెంటర్ నుండి డిఆర్ఎం ఆఫీస్ మీదుగా అటువైపు ఉన్నటువంటి పూర్ణానంద పేట వరకు ఫ్లైఓవర్ నిర్మాణం చేయటం ద్వారా పాత బస్తీ నుంచి, గొల్లపూడి నుంచి, జక్కంపూడి నుంచి వచ్చేటటువంటి ట్రాఫిక్ని
టూ టౌన్ వైపుకి మరలించేటటువంటి దానికి కేవలం ఇప్పుడున్నటువంటి లో బ్రిడ్జి ఒకటి సరిపోయేది కాదు. కాబట్టి అటువంటి ఫ్లైఓవర్ నిర్మాణాన్ని భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఎంఎస్ఎంఈ రంగం వెన్నపూస లాంటిదని, దీనికి ప్రోత్సాహం కలిగించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రాంలు నిర్వహిస్తున్నామని జీఎం ఏడి శ్రీనివాస్ తెలిపారు. ఎంఎస్ఎంఈలు కొత్త శాఖలను ఏర్పాటు చేసేందుకు, వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు, వర్కింగ్ క్యాపిటల్కు వీలుగా ఈ క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రాం ఉపయోగపడుతుందని అన్నారు. ఎంఎస్ఎంఈలకు తోడ్పడే విధంగా తమ వద్ద వివిధ రకాల పథకాలు ఉన్నాయని చెప్పారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విజయవాడ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో 2వ త్రైమాసికానికి సంబంధించి ఎంఎస్ఎంఈ మెగా క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమాన్ని విజయవాడ జవహర్ ఆటోనగర్లోని ఏపీ ఎంఎస్ఎంఈ అసోసియేషన్ హాల్లో నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, హైకోర్టు న్యాయవాది గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జీఎం ఏడి శ్రీనివాస్, రీజనల్ మేనేజర్ ఈ వెంకటేశ్వరరావు, గాంధీ తదితరులు పాల్గొన్నారు. క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రాంలో భాగంగా పలువురికి రుణ మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జీఎం ఏడి శ్రీనివాస్, రీజనల్ మేనేజర్ ఈ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ భారతదేశంలోని 91 ప్రదేశాల్లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయాల్లో ఎంఎస్ఎంఈ మెగా క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎంఎస్ఎంఈ ఖాతాదారులందరికీ అవగాహన కల్పించి వారిని వ్యాపారవేత్తలుగా తయారు చేసి వారి అభ్యున్నతికి పాటుపడాలని బ్యాంక్ ఈ విధంగా అవుట్ రీచ్ ప్రోగ్రాములు చేస్తోందన్నారు. ప్రతి ఏడాది 4 త్రైమాసికాలకు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, మొదటి త్రైమాసికంలో అనేక మందికి రుణాలు ఇచ్చామని, నేడు 2వ త్రైమాసికానికి సంబంధించి అనేక మంది ఎంఎస్ఎంఈలకు రుణాలు మంజూరు చేసినట్లు చెప్పారు. బ్యాంకు ద్వారా అన్ని అవకాశాలు ఉపయోగించుకొని దేశ ఆర్థిక పురోభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఎకానమీకి, భారతదేశ ఎకానమీకి ఎంఎస్ఎంఈ సెక్టర్ అన్నది వెన్నుపూస. దీనికి ప్రోత్సాహం కలిగించాలనే ఉద్దేశంతో మా బ్యాంక్ ప్రతి సంవత్సరము 4 ఇటువంటి క్రెడిట్ అవుట్ రీచ్ క్యాంప్స్ జరుగుతుంది. దాంట్లో ఫస్ట్ క్వార్టర్లో అంటే మార్చి నుండి జూన్ క్వార్టర్లో ఇదే ప్రదేశంలో ఈ ఒక క్యాంపు జరగడం జరిగింది. ఇప్పుడు సెకండ్ క్వార్టర్ ఆగస్టు మంత్లో ఈ రోజున మన విజయవాడ క్షేత్రంలో ఈ ఉద్దేశం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏవైతే ఎంఎస్ఎంఈ సెక్టర్స్ ఉన్నాయో వాటికి ఏదైనా కొత్త యూనిట్ స్టార్ట్ చేయాలన్నా కానివ్వండి, లేదంటే ఉన్న యూనిట్ని ఎక్స్పాండ్ చేయాలన్నా, లేదంటే యూనిట్కి వర్కింగ్ క్యాపిటల్ ఫెసిలిటీ ఏదైనా కావాలన్నా కానీ మా దగ్గర వివిధ రకాల స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీమ్స్ కూడా ఏ విధంగా అంటే ఎంఎస్ఎంఈ సెక్టర్స్కి తోడ్పడే విధంగా సింపుల్ స్కీమ్స్ అండ్ అవైలబుల్ ఫైనాన్స్, ఏదైతే నీడ్ బేస్డ్ ఫైనాన్స్ వాటికి అవసరం ఉంటుందో చేయటానికన్న ఉద్దేశంతో ఇటువంటి క్యాంప్స్ ప్రతి త్రైమాసంలో అంటే ఎవ్రీ 3 monthsకి మనం జరుగుతుంది. ఇదే విధంగా రీటైల్ క్యాంపు, అగ్రికల్చర్కి సంబంధించిన క్యాంపు కూడా వివిధ క్షేత్రాలలో చేయడం జరుగుతుంది. అదే కార్యక్రమం ఈరోజు విజయవాడ క్షేత్రంలో మన ఆటోనగర్ ఎంఎస్ఎంఈ క్లస్టర్ దాంట్లో చేయడం. వాళ్ళని వ్యాపారవేత్తలుగా మార్చడానికి ఏవైతే సహాయ సహకారాలు బ్యాంకు ద్వారా స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ విశదీకరించి వాళ్ళ అభ్యున్నతికి పాటుపడాలని బ్యాంకు ఈ విధంగా అవుట్ రీచ్ ప్రోగ్రామ్, కస్టమర్ దగ్గరికే మేము బ్యాంక్ వెళ్ళాలనే కోరికతోటి ఇలా అవుట్ రీచ్ క్యాంప్స్ ఎవ్రీ క్వార్టర్లీ ఒకసారి సెంట్రల్ బ్యాంక్ చేస్తుంది. దీని ముఖ్య ఉద్దేశం అందరికీ అవగాహన కల్పించి బ్యాంకింగ్ ద్వారా వాళ్ళు బయట అప్పులు తీసుకోకుండా బ్యాంకు ద్వారా అన్ని అవకాశాలు ఉపయోగించుకొని వాళ్ళు వృద్ధిలోకి వచ్చి ఈ ఎకానమీ వృద్ధిలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం. దేశవ్యాప్తంగా సనాతన హిందూ ధర్మ పరిరక్షణకు ప్రచారానికి కృషి చేస్తున్న సాధువులు, మాతాజీలు, మఠాలు, ఆశ్రమాల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చేయూత అందించాలని విశ్వ హిందూ మహాసంఘ్ భారత జాతీయ హిందూ ధర్మ ప్రచార అధ్యక్షులు డాక్టర్ గోవింద రామానుజాచార్యులు కోరారు. సాధువులు, మాతాజీలకు ఆర్టీసీ బస్సులు, రైళ్లలో ఉచిత ప్రయాణ పాస్లు మంజూరు చేయాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. అలాగే మఠాలు, ఆశ్రమ నిర్వహణతో పాటు ధూపదీప నైవేద్యాల ఖర్చుల కోసం నెలకు 8,000 నుంచి 10,000 వరకు గౌరవ వేతనం లేదా ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. విజయవాడ వన్ టౌన్లోని సివి రెడ్డి చారిటీస్లో సనాతన ధర్మ పరిరక్షణ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విశ్వ హిందూ మహాసంఘ భారత జాతీయ హిందూ ధర్మ ప్రచార అధ్యక్షులు డాక్టర్ గోవింద రామానుజాచార్యులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎంతోమంది సాధు సంతులు, మాతాజీలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని స్వామీజీ ఆవేదన వ్యక్తం చేశారు. ధర్మరక్షణకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు, విస్తృతంగా ప్రయాణాలు చేసేందుకు సాధువులకు రవాణా సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. సాధువులు, మాతాజీలకు ఆర్టీసీ బస్సులు, రైళ్లలో ఉచిత ప్రయాణ పాసులు మంజూరు చేయాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. అలాగే మఠాలు, ఆశ్రమ నిర్వహణతో పాటు ధూప
దీప నైవేద్యాల ఖర్చు కోసం నెలకు 8,000 నుంచి 10,000 వరకు గౌరవ వేతనం లేదా ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కూటమి ప్రభుత్వ నాయకులు సాధు సంతుల సంక్షేమాన్ని గుర్తించి ఈ సమస్యలను పరిష్కరించాలని కోరారు. అనంతరం మంగళగిరి గురుదత్తాత్రేయ ఆశ్రమ పీఠాధిపతి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సనాతన ధర్మాన్ని విస్తృతంగా వ్యాప్తి చేయాలంటే ప్రభుత్వాల తోడ్పాటు అత్యంత ఆవశ్యకమని ఆయన పేర్కొన్నారు. అర్హులైన సాధువులకు నెలకు 10,000 చొప్పున గౌరవ వేతనం అందించాలని డిమాండ్ చేశారు. ఆశ్రమాలకొచ్చే సాధువులకు, అభ్యాసకులకు భోజన, వస్త్ర, ధూపదీప నైవేద్యాల సౌకర్యాలు కల్పించడం సనాతన సాంప్రదాయమని, వీటిని నిర్వహించడంలో స్వామీజీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సనాతన ధర్మం కేవలం సాధువులకే కాక యావత్ ప్రపంచానికి, గృహస్థులందరికీ శ్రేయస్కరమని వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్లకు పీఠాధిపతి ఆశీస్సులు అందజేశారు. ప్రధాని మోదీ సుదీర్ఘకాలం పాలన సాగించి దేశాన్ని ప్రగతి పథంలో నడిపించాలని కాంక్షించారు. స్వామీజీలు సాధువుల సంక్షేమాన్ని గుర్తించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కూటమి తగిన నిర్ణయం తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో మఠాధిపతులు, పీఠాధిపతులు, స్వామీజీలు పాల్గొన్నారు. మా నినాదం ఏంటంటే, మా ధర్మాన్ని రక్షించుకోవాలంటే మాకు మాతాజీలు, స్వామీజీలే మాకు మెయిన్ కారణం. కాబట్టి మన ప్రభుత్వమే కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా మాకు మా నినాదాన్ని గుర్తించి మాకు ప్రతి ఒక్కరికి ట్రైన్ పాసు, బస్సు పాసు, ధూప నైవేద్యానికి మాకు సంకల్పాన్ని మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాము. కాబట్టి నరేంద్ర మోడీ గారికి, యోగి ఆదిత్యనాథ్ మహారాజ్ గారికి మా విన్నపం ఏంటంటే, మాకు మాతాజీలకి, స్వామీజీలకి ఖచ్చితంగా మాకు స్వామి రైల్వే పాసు, బస్సు పాసు ఖచ్చితంగా ఫ్రీగా మాకు ఇవ్వాలని, ధూప నైవేద్యాలకి ఖచ్చితంగా మాకు అమౌంట్ ప్రతి నెల ఇవ్వాలని కోరుకుంటూ, సాధువులకు మాతలకే కాదు అవసరం, యావత్తు ప్రపంచం గృహస్థులందరికీ అవసరమే. అవి ఉన్నప్పుడే, సాధువులు మహాత్ములు ఉన్నప్పుడే మన సనాతన ధర్మం ఏమిటో సమాజానికి, గృహస్థులకు అందరికీ తెలియపరుస్తుంది. అందుకు కాబట్టి ఇంతవరకు ఏ దాతల యొక్క అనుగ్రహం చేత ప్రయాణం చేస్తున్నాము, కానీ ఇబ్బందులుగా ఉన్నాయి. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి ఈ కూటమి ప్రభుత్వం మన మోడీ గారికి మేము నమస్కరించి మా ఆశీస్సులు వారికి ఎల్లవేళలా ఉండి వారు ఇంకా కొద్ది కాలాల పాటు ఈ యొక్క ప్రధాని పదవి కొనసాగించాలి. అలాగే ఆదిత్య యోగినాథ్ వారికి కూడా మేము ప్రణామాలు చేస్తూ వారికి ఆశీర్వాదం ఇస్తున్నాము. వారు చక్కగా ప్రయాణం చేసి ఈ యొక్క గుర్తించాలని మరీ కోరుకుంటున్నాం. సమాజ హితం కోరే బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుపై కోడిగుడ్లతో దాడి చేయడం, బెదిరించడాన్ని విజయవాడ బ్రాహ్మణ సేవా సమితి తీవ్రంగా ఖండిస్తున్నట్లు సమితి సభ్యులు తెలిపారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. దాడి చేసిన వ్యక్తులను పట్టుకుని శిక్షించాలని కోరారు. విజయవాడ బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో నగరంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో విజయవాడ బ్రాహ్మణ సేవా సమితి లంకాబాబు, గాయత్రి సొసైటీ సుబ్బారావు, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంఘం మారుతి, శ్రీనివాస్, మూర్తి, మురళి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సెంట్రల్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని, ఆయనపైన, ఇతర బ్రాహ్మణ సభ్యులపైన ఎమ్మెల్యే బోండా ఉమేశ్వరరావు కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేయించి నానా దుర్భాషలాడారని అన్నారు. శాంతియుతంగా జరుగుతున్న ధర్నా వద్దకు ఎమ్మెల్యే స్వయంగా రావడం, దాడులు చేయించి గాయపరచటాన్ని బ్రాహ్మణ సేవా సంఘం తరపున ఖండిస్తున్నామని అన్నారు. బ్రాహ్మణ జాతి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం ఇవ్వని అనేక పార్టీలు ఉన్నాయని, కానీ కొన్ని పార్టీలు అవకాశాలు ఇస్తే ఎమ్మెల్యేలుగా గెలిచి చట్టసభల్లో వెళ్లి పనిచేసి మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొంటున్నారని అన్నారు. ఏ రాజకీయ పదవిలో ఉన్న వ్యక్తి ఏదైనా పనిచేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించాలని, కాదు దాడి చేయటమే తమ నైజం, భయభ్రాంతులకు గురిచేసి రాజకీయం చేస్తామనడం తప్పని అన్నారు. డిఎస్సీలో అవకతవకలపై, సిబిఐ అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని వైసీపీ పార్టీ ధర్నా చేస్తోందని, శాంతియుతంగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నారని, దానికి అనుమతులున్నాయని, అక్కడికి వెళ్లి మాజీ ఎమ్మెల్యేను లక్ష్యంగా చేసుకుని కోడిగుడ్లతో దాడి చేయడం కరెక్ట్ కాదన్నారు. ఇతర పార్టీలోని బ్రాహ్మణ నాయకులు కూడా ఆలోచించండి, ఇలా గుడ్లతో కొట్టించడం కరెక్టా కాదా అని. దీన్ని
కేవలం ప్రజలు కూడా ఆలోచించండి, ఒక కులం కాదు, మొత్తం ప్రజలు ఆలోచించండి. ఈ రకంగా దాడులు చేసే కల్చర్ అసలు అలవాటు చేయొచ్చా? విజయవాడ స్థితి ప్రశాంతంగా ఉంది. విజయవాడ ఎక్కడ కొట్టుబాట్లు గొడవలు ఏమీ లేవు. మళ్ళా ఒక కల్చర్, కొత్త కల్చర్ వస్తుందా? అది ఆలోచించండి. సమాజానికి ఒక దోవ చూపించే విధంగా రాజకీయ నాయకుల ప్రవర్తన ఉండాలని, సమాజంలో మంచిని పెంచాలని, ఆ పరిస్థితుల్లోనే వారు రాజకీయం చేయాలని, ఇలాంటి దాడులకి వీటికి పాల్పడే కల్చర్ని జరిగింది ఏదైనా జరిగింది ఇవాటికైనా అన్నీ మానుకోవాలని, సమాజంలో అందరి మేలు కోరే బ్రాహ్మణ వర్గాన్ని కోడిగుడ్లతో కొట్టమనే తప్పని పూర్తిగా తెలియజేస్తూ, ఇటువంటి అన్ని పర్మిషన్ తెచ్చుకొని అన్ని అనుమతులు తెచ్చుకొని అక్కడ ధర్నా చేస్తుంటే ఆయన మీద దాడి చేయడం అనేది సిగ్గుచేటు. ఏ అనుమతులు లేకపోతే పోలీసులు ఎలా ఒప్పుకుంటారు? ఈయన వచ్చి ధర్నా అక్కడ చేయకూడదని ఈయన లోకల్ ఎమ్మెల్యే చెప్పడం ఏంటి? ఏదన్నా ఉంటే అక్కడ లోకల్ ఎమ్మెల్యే పోలీసులు కానీ చుట్టుపక్కల అధికారులు కానీ వాళ్ళు వచ్చి తీసేస్తారు. మరి అన్ని అనుమతులు ఉంటేనే కదా చేసేది ఆయన. మరి అన్ని అనుమతులు తెచ్చుకొని ఆయన శాంతియుతంగా చేస్తుంటే ఆయన మీద మూత్రం పోయడం అనేది చాలా చాలా అవమానకరమైన, మా బ్రాహ్మణ జాతికి చాలా అవమానకరం, సిగ్గుచేటు. ఇప్పుడైనా అందరూ వచ్చి ఎక్కడికక్కడ ప్రెస్ మీట్లు పెట్టి బ్రాహ్మణ జాతులను ఖండించవలసిందిగా ఈ చేసిన దుశ్చర్యలని మేము కోరుతున్నాం. ఇది పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత లోకల్ ఎమ్మెల్యేలకు ఉంది, తర్వాత ప్రభుత్వానికి కూడా ఉంది. ఇది ప్రభుత్వానికి మాయన మచ్చ. ఎవరు పిలిస్తే వారికి అందుబాటులో ఉండి పలికే వ్యక్తి మీద నిన్న చేసిన దాడి నిజంగా కూటమి ప్రభుత్వానికి రేపు 2029లో ఆయన కన్నీరే శాపంగా మారడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. ఒక ప్రజాప్రతినిధికి, ఒక మాజీ ప్రజాప్రతినిధి పర్మిషన్లు పెట్టి వాట్సాప్లో సిపి గారికి పెట్టి, ఏసీపీ గారికి పెట్టి, మేము పలానా చోట ధర్నా చేస్తున్నాం, నిరసన వ్యక్తం చేస్తున్నాం. దేనికోసం చేస్తున్నారు? నిన్న రాజకీయం కోసం చేశారా? విద్యార్థుల కోసం, నిరుద్యోగ భృతి కోసం, డిఎస్సి మీద దగా జరిగింది, దాన్ని ఏంటి వెతికి తీయమని చెప్పడానికి చేస్తే అటువంటి ఒక సౌమ్యుడి మీద, బ్రాహ్మణ జాతికి సంబంధించిన వ్యక్తి మీద కోడిగుడ్లు వాడతారా? ఏంటి? ఎక్కడికి వెళ్తుంది అసలు ప్రజాస్వామ్యం? ముత్యాలంపాడులో జరిగిన పరిణామాలు, వైసీపీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలను టీడీపీ 33వ డివిజన్ ఇన్ఛార్జ్ గార్లపాటి విజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. గత ప్రభుత్వంలో బ్రాహ్మణులకు వ్యతిరేకంగా పనిచేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని, బ్రాహ్మణులకు సరైన గుర్తింపు కూడా లేదని ఆయన గుర్తు చేశారు. బ్రాహ్మణులపై ఉక్కుపాదం మోపుతున్నప్పుడు మాజీ ఎమ్మెల్యే ఏమైపోయారని అసహనం వ్యక్తం చేశారు. నిరంతరం ప్రజా సమస్యల కోసం పాటుపడే వ్యక్తి ఎమ్మెల్యే బోండా ఉమా అని, మరొకసారి తమ నాయకులపై అవాకులు చవాకులు పెలితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ 33వ డివిజన్ ఇన్ఛార్జి గార్లపాటి విజయ్ కుమార్ మాట్లాడారు. డిఎస్సీ పేరుతో గొడ్డల పార్టీ జన్జీ ఉద్యమం పేరిట రాష్ట్రంలో అశాంతి సృష్టించేందుకు కుట్ర చేస్తోందని మండిపడ్డారు. ప్రజలను రెచ్చగొట్టే రాజకీయాలకు వైసీపీ పాల్పడుతోందని, విజయవాడలో నిత్యం రద్దీగా ఉండే బస్టాప్ను ఆక్రమించి ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించడం బాధ్యతారాహిత్యమని అన్నారు. డిఎస్సీ అంశంపై మంత్రి నారా లోకేష్ విసిరిన బహిరంగ సవాల్కు సమాధానం చెప్పకుండా వైసీపీ నేతలు రాజకీయ విమర్శలకు మాత్రమే పరిమితమవుతున్నారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దేవినేని అవినాష్ వ్యక్తిగత దూషణలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలని, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే రాజకీయాలను ప్రజలెప్పటికీ సహించరని హెచ్చరించారు. గత ప్రభుత్వంలో బ్రాహ్మణులకు వ్యతిరేకంగా పనిచేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని, బ్రాహ్మణులకు సరైన గుర్తింపు కూడా లేదని ఆయన గుర్తు చేశారు. బ్రాహ్మణులపై ఉక్కుపాదం మోపుతున్నప్పుడు మాజీ ఎమ్మెల్యే ఏమైపోయారని అసహనం వ్యక్తం చేశారు. నిరంతరం ప్రజా సమస్యల కోసం పాటుపడే వ్యక్తి ఎమ్మెల్యే బోండా ఉమా అని, మరొకసారి తమ నాయకులపై అవాకులు చవాకులు పేలితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఇప్పుడు వెంటనే దీని డిఎస్సి ఈ యొక్క టాపిక్ని పక్కన పెట్టేసి కులం కార్డు తీసుకొచ్చారు. కులం 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 అని. ఒక్క బ్రాహ్మణులు వేస్తేనే ఎమ్మెల్యే ఎవరు? అన్ని యొక్క కులాలు వేస్తేనే ఎమ్మెల్యే అవుతారు. అక్కడ జరిగిన విషయం ఏంటి? డిఎస్సి మీద అక్రమాలకు జరిగాయి. రమ్మన్నారు. నారా లోకేష్ గారి దగ్గర నుంచి మా నాయకుడు బోండా ఉమా గారి దాకా సవాల్ వేశారు, రండి చర్చకు రండి అని. చర్చకు రాకుండా మీరు ఆ యొక్క సమాధానం చెప్పకుండా మళ్ళీ వెంటనే మధ్యలో కులం కార్డు తీసుకొచ్చారు. జనాలు మెచ్చిన నాయకుడు పొందిన కార్డు నాయకుడు మా బోండా ఉమా గారు. ప్రజల అభిమానం పొందిన కార్డు నాయకుడు మా బోండా ఉమా గారు. అటువంటి నాయకుడు నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజలకి పనులు చేస్తూ ఉంటున్న ఈ యొక్క సెంట్రల్ నియోజకవర్గంలో శాంతి విఘాతం కలిగిస్తే మటుకు చూస్తూ ఊరుకుండేది లేదు. మరి ఒక బ్రాహ్మణుడు అయ్యండి మద్యం వ్యాపారం చేసుకోవచ్చా?
మాంసం అమ్ముకోవచ్చా? ఇది బ్రాహ్మణ సంస్కృత? మరి 7 కల్తీ మద్యం దాకా చనిపోతే దానికి సమాధానం లేదే. మరి ఇది బ్రాహ్మణులు చేసే పనేనా? బ్రాహ్మణ ముసుగులో ఉండే చేసే పనేనా? ఇవన్నీ బ్రాహ్మణ సంఘాల వాళ్ళకు తెలియట్లేదా? రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ గురించి తప్పుడు కూతలు కూసినా ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ దాసరి ఉదయశ్రీ అన్నారు. ఈ 2 సంవత్సరాలు చాలా సాఫీగా కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందించిందని, ఎక్కడా రౌడీలు, దౌర్జన్యాలు, భూకబ్జాలు, దోపిడీలకు, స్కామ్లకు ఆస్కారం లేకుండా పాలన అందిస్తోందన్నారు. మహిళలకు రక్షణ కల్పించే ప్రభుత్వం అని చెప్పారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ దాసరి ఉదయశ్రీ యాదవ్ మాట్లాడారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బోండా మమ్మేశ్వరరావు ఎమ్మెల్యే అయిన తర్వాత శాంతియుత ప్రశాంతమైన వాతావరణం నెలకొందని, అలాంటి వాతావరణంలో గొడ్డలి పార్టీ నాయకులు, కార్యకర్తలు గంజాయి బ్యాచ్ ధర్నా పేరుతో నిన్న ప్రజలను ఇబ్బందులకు గురిచేశారన్నారు. సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ను పచ్చిబూతులు తిడుతుంటే స్థానికులు ఎమ్మెల్యే బోండా మమ్మేశ్వరరావుకు ఫోన్ చేసి చెప్పారని, ఎమ్మెల్యే వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారన్నారు. శాసనసభ్యుడిగా బోండా ఉమ అక్కడికి వెళ్లి ధర్నా చేయాలంటే ధర్నా చౌక్ ఉంది, ఇక్కడ ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం ఏమిటని ప్రశ్నిస్తే వైసీపీ శ్రేణులు మీదకు వచ్చాయని చెప్పారు. ఆడబిడ్డలను తిడుతూ బూతులు తిట్టారన్నారు. గంజాయి మద్యం సేవించి వచ్చి ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. రాష్ట్రం మొత్తం మాకు అనవసరం, సెంట్రల్ నియోజకవర్గంలో మాత్రం మేము ఊరుకునే సమస్య కానీ పరిస్థితి కానీ లేదని తెలియజేస్తున్నాను, హెచ్చరిస్తా ఉన్నాను. మా అన్నగారు తోలు తాట తీస్తాననే మాత్రం అన్నారు. మేము మహిళలు అంతకన్నా ఎక్కువ చేయగలమని నిన్న నిరూపించాం. మా జోలికి వస్తే మేము ఊరుకునేది లేదు. చాలా సాఫీగా 2 సంవత్సరాలు కూడా సుపరిపాలన అందించినటువంటి కూటమి ప్రభుత్వం ఇది. ఎక్కడా కూడా రౌడీలకి, దౌర్జన్యాలకి, భూ కబ్జాలకి, స్కాములకి, దోపిడీలకి, ఆడబిడ్డలు లోపరుచుకోవడానికి ఎక్కడ కూడా దారి తీయని ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మరలా చెప్తా ఉన్నాను, మహిళలకి రక్షణ కల్పించే ప్రభుత్వం. అలాంటిది మీరు పర్మిషన్ తీసుకోకుండా, లాండ్ ఆర్డర్ని లెక్క చేయకుండా మీరు నడి రోడ్లో ఆడబిడ్డలు తప్పుడుగా మాట్లాడుతూ ఉంటే మేము చూస్తూ ఉండాలా? ఏమయ్యా మీరేమనుకుంటా ఉన్నారు? ఈరోజు ఎవరైనా సరే మా కూటమి ప్రభుత్వం గురించి కానీ మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే, మీ నాయకుడు నిజంగా మగాడే అయితే, ఆ గొడ్డలి పార్టీకి అధినేత అయితే. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.